ఫైనలీ మన భారత ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన ఈ బ్లాస్ట్ని ఒక టెర్రర్ యాక్ట్గా కన్ఫర్మ్ చేసింది. అంటే ఉగ్రవాదులు కావాలనే ప్లాన్ చేసిన అటాక్ ఇది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇండియా కన్ఫర్మ్స్ డెడ్లీ ఢిల్లీ కార్ బ్లాస్ట్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ టెర్రర్ ఇన్సిడెంట్. ఈ బ్లాస్ట్ గురించి మన దేశ సెక్యూరిటీ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు మన ఇండియాలో ఏ టెర్రర్ అటాక్ జరిగినా దాని కనెక్షన్ డైరెక్ట్గా పాకిస్తాన్తో ఉండేది. ఈ బ్లాస్ట్కి కూడా పాకిస్తాన్తో కనెక్షన్ ఉంది. కానీ ఇక్కడ ఇంకో కొత్త కంట్రీ కూడా యాడ్ అయింది, అదే టర్కీ. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, టర్కీ ట్రిప్, టెలిగ్రామ్ చాట్స్, జైషే హ్యాండ్లర్స్, హౌ డాక్టర్ మాడ్యూల్ వాజ్ రెడికలైజ్డ్. పాకిస్తాన్తో పాటు ఇప్పుడు టర్కీ కూడా ఒక యాంటీ ఇండియా హబ్ లాగా మారుతుంది. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి టర్కీ వెపన్స్ని, డ్రోన్స్ని ప్రొవైడ్ చేసి హెల్ప్ చేసింది. అండ్ ఈ మధ్య టర్కీ ప్రతిసారి మన ఇండియాను టార్గెట్ చేస్తుంది. టర్కీ ఒక రకంగా ఒక కొత్త పాకిస్తాన్ లాగా మారుతుంది. అయితే ఢిల్లీ టెర్రర్ అటాక్లో టర్కీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయింది, మన దేశంలోని డాక్టర్లను రాడికలైజ్ చేయడంలో టర్కీ ఏ విధమైన పాత్ర పోషించింది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన ఈ కార్ బ్లాస్ట్ ఏదో యాక్సిడెంట్ కాదు, టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగింది కాదు. ఇది పక్కా ఉగ్రవాదులు చేసిన బ్లాస్ట్. అండ్ ఈ ఉగ్రవాదులు ఎవరో బయట వాళ్ళు కాదు, మన దేశంలో ఉన్న డాక్టర్స్. మీరు ఇక్కడ చూడవచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే ఐడియాలజీకి చెందిన డాక్టర్లు. వీళ్ళందరూ పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్తో కనెక్షన్లో ఉన్నారు. ఆ ఉగ్రవాదులు చెప్పిన ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక అతిపెద్ద అటాక్ని మన ఇండియా పైన ప్లాన్ చేశారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, వీళ్ళు నిజానికి మినిమం 1,00,000 మందిని మన ఇండియాలో చంపాలి అనుకున్నారు. కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంతో పక్కడబందీగా ప్లాన్ చేసి వీళ్ళను పట్టుకుంది. దాంతో వీళ్ళ ప్లాన్స్ అన్నీ నాశనం అయ్యాయి. చివరికి ఇక దొరికిపోతున్నాము, ఏమీ చేయలేకపోతున్నాము అనే సిచ్యువేషన్లో ఈ కార్లో ఉన్న ఉగ్రవాదులు ఊరికే పోలీసులకు దొరికిపోవడం కంటే ఏదైనా ఒక చిన్న బ్లాస్ట్ చేసి చనిపోవడం బెటర్ అనుకొని తమ కార్ని పేల్చేశారు. ఈ నీచులు ఇస్లామిక్ రాడికల్ ఉగ్రవాదుల మైండ్ సెట్ చూశారా? ఎలాగో దొరికిపోతాము అని తెలిసి తమ కార్లో ఉన్న పేలుడు పదార్థాలతో కావాలని ఎర్రకోట దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కువ జనాభా ఉండే ప్రాంతాన్ని వెతికి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కార్ని మెల్లమెల్లగా తీసుకెళ్లి పేల్చారు. అంటే మేం పోయినా పర్లేదు, ఒక 10 మందిని తీసుకెళ్తాము అనే మైండ్ సెట్ ఉన్న నీచులు వీళ్ళు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థతో కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ ఇప్పుడు టర్కీ నుంచి ఆపరేట్ అవుతుంది. ఈ టర్కీని మనం ఇంతకు ముందు కూడా అనేక వీడియోస్లో ఎక్స్పోజ్ చేశాము. ఈ దేశం యూరప్కి దగ్గరగా ఉండడం వల్ల ఎంతో అంత అభివృద్ధి చెందింది. అక్కడ ఉన్న ప్రజల మైండ్ సెట్ మాత్రం సేమ్ పాకిస్తాన్ లాగే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద మైండ్ సెట్ ఉంటుంది. బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ని, యాంటీ ఇండియా యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసేది ఈ టర్కీని. రీసెంట్గా బంగ్లాదేశ్లోని కొంతమంది రాడికల్ ముస్లిం స్టూడెంట్స్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ని పబ్లిష్ చేసి ప్రమోట్ చేశారు. దీని వెనక టర్కీకి చెందిన కొన్ని రాడికల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ విషయం 100% ప్రూవ్ కూడా అయ్యింది. అలాగే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి టర్కీ వెపన్స్ని, డ్రోన్స్ని ప్రొవైడ్ చేసింది. మీరు నమ్మరు, ఈ పాకిస్తాన్ మిలిటరీ ఎలాగో చిల్లరగాళ్ళు, వాళ్ళకు మిలిటరీ డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. అందుకని ఈ టర్కీ పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ సైనికులకు తమ డ్రోన్స్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఇండియా పైన ఎలా అటాక్ చేయాలో నేర్పించింది. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఈ టర్కీ ఎంతటి నీచపు దేశం అంటే, ఆ దేశంలో భూకంపం వచ్చి ప్రజలు చస్తుంటే మన భారత ఆర్మీ ఆ దేశానికి వెళ్ళి 1000 మందిని కాపాడింది. అలాగే మన భారత్ భూకంపం కారణంగా టర్కీలో ఇరుక్కున్న ప్రజల కోసం అనేక వస్తువుల్ని పంపింది, ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ మెడిసిన్ని పంపింది. ఇంత చేసినా విశ్వాసం లేని ఈ టర్కీ మన భారత ఆర్మీని, మన సైనికుల్ని చంపేందుకు పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది, వాళ్లకు ట్రైనింగ్ని ఇస్తుంది. ఇప్పుడు మీలో కొందరికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ టర్కీకి మనకు ఎటువంటి గొడవలు లేవు, అయినా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అని. చాలా సింపుల్, టర్కీ చూడ్డానికి కాస్త డెవలప్డ్ కంట్రీ, కానీ వాళ్ళ మైండ్ సెట్ మాత్రం రాడికల్ ఇస్లామిక్ మైండ్ సెట్. వీళ్ళు ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నిటికీ లీడర్గా మారాలి అని చూస్తున్నారు. వీళ్ళ ఎజెండా ఒకటి,
ఇస్లామిక్ దేశాలన్నింటినీ ఏకం చేయాలి. వాళ్ళంతా టర్కీ అండర్లో పనిచేయాలి. వన్స్ దీన్ని వీళ్ళు సాధించాక ప్రపంచ దేశాలన్నిటిపైన అటాక్ చేసి అన్ని దేశాల్ని ఇస్లామిక్ దేశాలుగా మార్చాలి. వేరే మతం వాళ్ళు ఎవరు ఈ భూమిపైన ఉండకూడదు. మొత్తం మా మతం వాళ్ళే ఉండాలి. ఇది కేవలం టర్కీ ఐడియాలజీ మాత్రమే కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా ఇతర ముస్లిం దేశాల ప్రజలు, లీడర్లు అందరూ ఇలాగే ఆలోచిస్తారు. అందుకే ఈ ఇస్లామిక్ రాడికల్స్కి ఇతర మతస్థులు అంటే పడదు. ఇతర మతాల ప్రజలు ఉండకూడదు అనేది వీళ్ళ ప్రధానమైన గోల్. అందుకే ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఎలాగైతే హబ్గా మారిందో ఇప్పుడు టర్కీ కొత్త హబ్గా మారుతుంది. మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను, ఇజ్రాయెల్ పైన దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులకు కూడా ఈ టర్కీ సపోర్ట్ చేస్తుంది. చాలామంది హమాస్ ఉగ్రవాద లీడర్లు ప్రజెంట్ టర్కీలో ఉండి అక్కడి నుంచి ఆపరేట్ అవుతారు. ఈ విషయం ఇజ్రాయెల్కి కూడా తెలుసు. అందుకే కదా ఇజ్రాయెల్ టర్కీని ప్రతిసారి టార్గెట్ చేసి వార్నింగ్ ఇస్తుంది. అనవసరంగా మా జోలికి రాకండి, వస్తే మీ పరిస్థితి మీరు ఊహించిన దానికంటే దారుణంగా మారుతుంది అని. మన ఇండియా ప్రజెంట్ ఇస్లామిక్ రాడికల్స్ ద్వారా ఎలా అయితే సఫర్ అవుతుందో సేమ్ అలాగే ఇజ్రాయెల్ సఫర్ అవుతుంది. కానీ ఇజ్రాయెల్ మన ఇండియా లాగా సాఫ్ట్గా ఉండదు. వాళ్ళు తమ దేశం పైన దాడి చేసింది పలానా వ్యక్తులు, పలానా గ్రూప్, పలానా కంట్రీ అని తెలిసిన వెంటనే వాళ్ళపైన చాలా బ్రూటల్గా దాడి చేసి వాళ్ళను పూర్తిగా నాశనం చేస్తారు. చాలామంది పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ మారణ హోమం చేస్తుంది, అక్కడి ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపుతుంది అంటారు. మీలో కూడా చాలామంది గాజాలోని సాధారణ ప్రజల్ని, అమాయకుల్ని చంపితే ఇజ్రాయెల్కి ఏమొస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, అక్టోబర్ 7, 2023 రోజున ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్ పైన ఈ హమాస్ ఉగ్రవాదులు బార్డర్ ద్వారా చొరబడి వేల మందిని ఇష్టం వచ్చినట్టుగా చంపారు. రోడ్లపైన కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చేశారు. ఇళ్లలోకి వెళ్ళి చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళను, తల్లిదండ్రుల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా కాల్చి చంపారు. ఒక పవర్ఫుల్ దేశం పైన ఒక చిన్న వీక్ దేశపు ఉగ్రవాదులు చొరబడి వాళ్ళ ప్రజల్ని చంపితే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ లాంటి పవర్ఫుల్ దేశం ఊరుకుంటుందా? ప్రపంచం మొత్తం ఏకమై ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మారినా సరే, ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ని టార్గెట్ చేసినా సరే, వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ దేశ ప్రజల్ని చంపిన ఉగ్రవాదుల్ని వెతికి మరి చంపారు. ఈ హమాస్ ఉగ్రవాదులు పంది కొక్కుల్లాగా గాజాలో అండర్ గ్రౌండ్ టన్నెల్ని క్రియేట్ చేసి అందులో దాక్కుంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సొరంగాలన్నీ సాధారణ ప్రజల ఇళ్ల కింద, స్కూల్స్ కింద, హాస్పిటల్స్ కింద ఉంటాయి. ఇప్పుడు ఉగ్రవాదులు సాధారణ ప్రజల ఇళ్ల కింద ఉన్నప్పుడు, వాళ్ళపైన దాడి చేసినప్పుడు పైన ఉన్న సామాన్య ప్రజలు కూడా చస్తారు కదా. గాజాలో అదే జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హమాస్ ఉగ్రవాదులు నీచులు, క్రూరమైన వాళ్ళు అయినప్పటికీ గాజా ప్రజలు వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇస్లామిక్ రాడికల్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళే ఉంటారు. హమాస్ ఉగ్రవాదులు మంచి వాళ్ళు కాదు అని గాజా ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళు నాన్ ముస్లిం దేశమైన ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్నారు. ఇజ్రాయిల్ అనే దేశం లేకుండా చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి గాజాలోని సాధారణ ప్రజలు కూడా హమాస్ని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఉగ్రవాద గ్యాంగ్ వచ్చి మీ పైన దాడి చేసింది, దానికి గాజాలో ఉన్న సామాన్య ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు సహాయాన్ని అందిస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఈ ఉగ్రవాదుల్ని, వాళ్ళను సపోర్ట్ చేసిన ప్రజల్ని కూడా కలిపి కొడతారా? లేదా వీళ్ళు మాకు అగెన్స్ట్గా మాట్లాడినా పర్లేదు, వీళ్ళు సామాన్య ప్రజలు కాబట్టి వదిలేస్తాము అంటారా? అందరినీ కలిపి వేసుకుంటారు, అంతే కదా. ఇజ్రాయెల్ అదే చేసింది. సాధారణ ప్రజలు ప్రాణాలు పోవడం, చిన్నపిల్లల ప్రాణాలు పోవడం బాధాకరమే. కానీ ఇదంతా కూడా హమాస్ ఉగ్రవాదులే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు కూడా అనుభవించక తప్పదు. అక్టోబర్ 7, 2023న హమాస్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఉండకపోతే గాజా ఇదిగో పాతలాగా ఇలాగే ప్రశాంతంగా ఉండేది. కానీ వీళ్ళు ఇజ్రాయెల్ పైన కావాలని దాడి చేశారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా మారింది. గాజాలో వేల మంది సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు మరణించడం బాధాకరమే. అలా అని ఇక్కడ ఇజ్రాయెల్ చేసేది తప్పు అని కూడా చెప్పలేం. ఎందుకంటే హమాస్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్లో కూడా ఇలాంటి మారణ హోమమే జరిగింది. అందుకే అంటారు,
కర్మ ఎవరిని వదలదు. వాట్ యు గివ్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ వే బ్యాక్. మీరు చేసిన పాపాలు తిరిగి కర్మ రూపంలో మీ పైకి ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు విక్టిమ్ కార్డ్ని వీళ్ళలాగా ప్లే చేయకూడదు. ఈ ఢిల్లీ బ్లాస్ట్ గురించి మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ప్రిలిమినరీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేశాయి. అయితే ఆ రిపోర్ట్లో ఈ బ్లాస్ట్ వెనుక టర్కీ కుట్ర కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. దీనిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ఫస్ట్ రిపోర్ట్లోనే టర్కీ పేరు కన్ఫర్మ్ అయిపోయింది. ఢిల్లీ బ్లాస్ట్ చేసిన ఉగ్రవాదులకు టర్కీ నుంచి ఐడియాలజికల్గా, ఫైనాన్షియల్గా, లాజిస్టికల్ హెల్ప్ కూడా అందింది. ఇలాంటి పనుల్ని ఇంతకు ముందు పాకిస్తాన్ చేసేది, కానీ ఇప్పుడు టర్కీ మొదలుపెట్టింది. ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే. అండ్ అందులో సగం మంది 6 ప్రొఫెషనల్ డాక్టర్లు. ఈ దాడి చేసింది జైషే మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ అని కన్ఫర్మ్ అయింది. వీళ్ళు ఎందుకు ఈ దాడి చేయించారు అంటే ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్లోని ఈ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్ని మిసైల్ వేసి లేపేశాము. అక్కడ 100 కన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు వీళ్ళు మన ఇండియా పైన ఒక అతిపెద్ద అటాక్ని ప్లాన్ చేశారు. అయితే ఢిల్లీ బ్లాస్ట్లో మేజర్ సస్పెక్ట్ కార్ నడుపుతున్న ఈ ఉగ్రవాది పేరు డాక్టర్ ఉమర్. వీడు బ్లాస్ట్లో అక్కడికక్కడే చనిపోయాడు. 2వ పర్సన్ ముజామిల్ షకీల్. వీడు బతికే ఉన్నాడు. ప్రజెంట్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళిద్దరూ జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన వాళ్ళు. అంటే పుల్వామా దాడిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఏదైనా ఉగ్రదాడి జరిగిన వెంటనే అక్కడి ప్రజలు క్యాండిల్స్ పట్టుకొని ఉగ్రవాదాన్ని అంతం చేయండి, చనిపోయిన వారికి శాంతి కలగాలి అంటూ క్యాండిల్ ర్యాలీ చేస్తారు. కానీ వీళ్ళే ఉగ్రవాదులకు సపోర్ట్ కూడా చేస్తారు. పుల్వామాలో పనిచేస్తున్న డాక్టర్లు, బాగా చదువుకున్న వీళ్ళే ఉగ్రవాదులుగా మారుతున్నారు అంటే మిగతా ప్రజలు ఎంత రాడికలైజ్ ఉంటారో ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ 2 ఉగ్రవాద డాక్టర్లు ఫరీదాబాద్లోని అల్ ఫలా అనే మెడికల్ కాలేజ్కి, యూనివర్సిటీకి చెందిన వాళ్ళు. నాకు తెలిసి ఈ యూనివర్సిటీని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలామంది ఉగ్రవాదులు బయటపడతారు, ఉగ్రవాద డాక్టర్లు బయటకు వస్తారు. నేనైతే ఈ యూనివర్సిటీ ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యూనివర్సిటీ లోపలే పేలుడు పదార్థాలు, వెపన్స్ని వీళ్ళు దాచి ఉంచారు అంటే అక్కడి అధికారులు, మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా అది సాధ్యం కాదు. కేవలం ఈ యూనివర్సిటీనే కాదు, మన దేశంలో ఉన్న మద్రాసాలన్నింటినీ కరెక్ట్గా సర్చ్ చేస్తే ఇలాంటి చాలామంది రాడికల్స్ బయటికి వస్తారు. అయినా అసలు మన దేశంలో మద్రాసాలు ఎలా ఆపరేట్ అవుతున్నాయి? ఈ కాలంలో ఇవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇక్కడ ఎటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ ఉండదు. షాకింగ్ విషయం ఏమిటంటే చాలా మద్రాసాల్లో మన జాతీయ గీతం ఉండదు. మన దేశానికి సంబంధించిన ఎటువంటి విషయాలు నేర్పరు. అసలు మన దేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు, ఇలాంటి ఏ విషయాన్ని వీళ్ళకు నేర్పించరు. కేవలం వాళ్ళ మతం గురించి నేర్పిస్తూ అక్కడి చిన్నపిల్లల్ని, యువకుల్ని మరింత రాడికలైజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దేశంలో ఉన్న మద్రాసాలన్నిటిపైన ఒక కన్నేసి ఉంచాలి. వాటిని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి, చాలా ఉగ్రవాద కనెక్షన్లు బయటపడతాయి. అయితే ఈ డాక్టర్ ఉమర్ అండ్ ముజమిల్ షకీల్ వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా టర్కీకి వెళ్ళి వచ్చారు. వీళ్ళు ఉగ్రవాదుల్ని టర్కీలోనే కలిసి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల హెల్ప్ని తీసుకున్నారు. ఎలా అటాక్ చేయాలి, ఎక్కడ అటాక్ చేయాలి, బాంబుల్ని ఎలా తయారు చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని వీళ్ళు టర్కీలోని ఉగ్రవాదుల నుంచి నేర్చుకుని వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ టర్కీ పాకిస్తాన్ లాగే ఉగ్రవాదులకు ఒక అడ్డాగా మారింది. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా రాడికల్ నెట్వర్క్స్ రన్ అవుతున్నాయి. అయితే ఈ ఉగ్రవాదులకు డబ్బు ఎలా అందింది అంటే ఉత్తరప్రదేశ్లో ఒక ఎన్జిఓ ఉంది. దాని పేరు ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్. దీన్ని ఫరాన్ నబీ సిద్దికీ అనే ఒక పర్సన్ రన్ చేస్తున్నాడు. ఈ ఎన్జిఓకి దాదాపు 11 కోట్ల రూపాయలు టర్కీ నుంచి హవాలా ద్వారా వచ్చాయి. ఈ డబ్బుని ఈ ఫరాన్ పంజాబ్లో ఒక ల్యాండ్ కొనుక్కోవడానికి యూజ్ చేసి అక్కడ ఒక అతిపెద్ద మద్రాసాను, మసీదును కట్టాడు. కట్టి యువకుల్ని, చిన్నపిల్లల్ని అందులో జాయిన్ చేసి వాళ్ళను రాడికలైజ్ చేస్తున్నాడు. ఒక రకంగా ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ 11 కోట్ల రూపాయలు ఈ ఎన్జిఓలోకి ఎలా వచ్చాయి,
వీళ్లకు పంపింది ఎవరు అని ట్రేస్ బ్యాక్ చేస్తే టర్కీలో కొందరు హ్యాండ్లర్స్ ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ప్రజెంట్ పరారీలో ఉన్నారు. ఎన్నో రోజులు వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళ డీటెయిల్స్ కూడా త్వరలోనే బయటపడతాయి. టర్కీ మొదటి నుంచే ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడేది. వీళ్ళు మన కాశ్మీర్ గురించి అనేక సార్లు యాంటీ ఇండియా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాశ్మీర్ ఇండియాది కాదు, కాశ్మీర్ ఒక సెపరేట్ రీజియన్, లేదా కాశ్మీర్ పాకిస్తాన్కి చెందుతుంది అన్నట్టుగా వీళ్ళు అనేక సార్లు ఇండియాకు అగెన్స్ట్గా, పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏకంగా ఇండియాకు అగెన్స్ట్గా ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ టర్కీ ఇప్పుడు అఫీషియల్గా పాకిస్తాన్కి డ్రోన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్తో కలిసి అనేక మిలిటరీ ఎక్సర్సైజ్లు కూడా చేస్తుంది. టర్కీ అండ్ పాకిస్తాన్ వీళ్ళు ఎటువంటి డీల్ చేసుకున్నా, వాళ్ళ మధ్య ఎటువంటి అగ్రిమెంట్లు జరిగినా మనకు అవసరం లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి కావాలని మన ఇండియా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇండియా పైన ఇలాంటి ఉగ్రదాడులు చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా టర్కీని టార్గెట్ చేయాల్సిన సమయం వచ్చింది. టర్కీ లీడర్ అయిన ఈ చిల్లరగాడు ఎర్దోగాన్ చాలా ఓపెన్గా అనేక సార్లు ఇండియాకు అగెన్స్ట్గా యూఎన్లో కాశ్మీర్ ఇష్యూను రేస్ చేశాడు. అందుకే ఇండియా కూడా ఇప్పుడు టర్కీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మనకు కాశ్మీర్ ఇష్యూ ఎలా అయితే ఉందో టర్కీకి కూడా సైప్రస్లో ఇష్యూ ఉంది. టర్కీకి శత్రువులైన గ్రీస్ అండ్ ఆర్మేనియాతో మన ఇండియా ఇప్పుడు క్లోజ్గా రిలేషన్స్ని బిల్డ్ చేసుకుంటుంది. అండ్ మనం ఈ రెండు దేశాలకు వెపన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మన మిసైల్స్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ ఆర్మేనియా అండ్ గ్రీస్ దేశాలకు చేరాయి అంటే టర్కీ అన్నీ మూసుకొని కూర్చోవలసిందే. ఎందుకంటే ప్రజెంట్ ఈ గ్రీస్ అండ్ ఆర్మేనియా టర్కీకి బద్ధ శత్రువులు. అండ్ ఈ దేశాలు టర్కీని ఎప్పుడెప్పుడు టార్గెట్ చేద్దామని చూస్తున్నాయి. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్ లాంటి ఒక రాడికల్ దేశం. ఇన్ని రోజులు వీళ్లకు ఎవరు హెల్ప్ చేయలేదు. అందుకే ఇండియా ఇప్పుడు టర్కీకి అగెన్స్ట్గా రంగంలోకి దిగి ఈ దేశాలకు ఫుల్ సపోర్ట్ని అందిస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. అలాగే టర్కీ హస్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది. షాకింగ్ విషయం ఏమిటంటే మన ఢిల్లీలో బ్లాస్ట్ జరిగినట్టుగా నెక్స్ట్ రోజే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో కూడా ఒక అతిపెద్ద బ్లాస్ట్ జరిగింది. అందులో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పాకిస్తాన్ ఎంత సిగ్గులేని దేశం అంటే ఇస్లామాబాద్లో బ్లాస్ట్ను చేసింది మన ఇండియానే అంటూ మనల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్లో బ్లాస్ట్ చేసే అవసరం మనకు లేదు. మనం డైరెక్ట్గా వాళ్ళ ఆర్మీని టార్గెట్ చేసి వాళ్ళ ఎయిర్ బేస్లను నాశనం చేశాము. అలాంటిది ఇలాంటి పిరికి దాడులు చేయాల్సిన అవసరం మనకు లేదు. మరి పాకిస్తాన్లో ఈ బ్లాస్ట్ చేసింది ఎవరు అనే విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన ఇండియా చాలా క్లియర్గా చెప్పింది, మా దేశంలో మళ్ళీ పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఏ చిన్న అటాక్ చేసినా దాన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తాము. అంటే ఇకపై జరిగే ఉగ్రదాడుల్ని మేము మా పైన యుద్ధంగా భావించి డైరెక్ట్గా పాకిస్తాన్ పైన మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటి అటాక్ని స్టార్ట్ చేస్తాము అని చాలా క్లియర్గా చెప్పాము. పాకిస్తాన్ ఇప్పుడు మన ఢిల్లీలో ఈ బ్లాస్ట్ని చేసి భయపడిపోయింది. ఇండియా కూడా వెంటనే పాకిస్తాన్ పేరు బయటకు చెప్పలేదు. మనం ఎవరి పేరు చెప్పలేదు. మన మోడీ గారు కూడా మా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దీనిపైన డీటెయిల్గా స్టడీ చేస్తున్నాయి, ఇది ఎవరు చేసినా వాళ్ళను వదిలేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ పాకిస్తాన్ పేరు చెప్పలేదు. పాకిస్తాన్ తమ పేరు ఎక్కడ వస్తుందో అని అక్కడి మిలిటరీ ఇస్లామాబాద్లోని సాధారణ ప్రజలపైన బ్లాస్ట్ చేసి ఇండియా లాంటి బ్లాస్ట్ మా పైన కూడా జరిగింది. కాబట్టి చెల్లుకు చెల్లు అన్నట్టు పాకిస్తాన్ ఇండియా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మన దేశంలో బ్లాస్ట్ జరిగిన 3 రోజుల తర్వాత ఈ అటాక్ వెనక పాకిస్తాన్ అండ్ టర్కీ ఉన్నట్టు మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఈ విషయాన్ని మనం అమెరికాకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాము. ఈ అమెరికా కూడా ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్కి రెస్పాండ్ అవుతూ ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిన పని, ఇండియా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది, ఇది చేసిన వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అని చెప్పింది. ఇక మన ఇండియా ఆపరేషన్ సింధూర్ 2ని స్టార్ట్ చేస్తుందా అంటే 100% ఆపరేషన్ సింధూర్ 2 ఉండబోతుంది. కానీ మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇంకా సాలిడ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్ తీసుకురాబోతున్నాయి. వన్స్ అన్ని రకాల ప్రూఫ్లు వచ్చేశాక వాటిని ఇండియా ప్రపంచం మొత్తానికి చూపించి
అన్ని దేశాలకు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని క్లియర్గా చెప్పి అప్పుడు టర్కీ పని అలాగే పాకిస్తాన్ పని పడుతుంది. ఈ పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. కానీ ఈ టర్కీని మన ఇండియా ఇప్పుడు ఎలా పని చేస్తుంది అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. మనం డైరెక్ట్గా టర్కీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తామా లేదా టర్కీని ఇండైరెక్ట్గా పని చేస్తామా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే టర్కీ ఒక సామాన్యమైన దేశం కాదు, అది నాటోలో ఒక మెంబర్. టర్కీ ఒక రాడికల్ ఇస్లామిస్ట్ దేశం. ఆ దేశాన్ని రూల్ చేసే నాయకులు కూడా ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు. అందుకే వీళ్ళు నాన్ ఇస్లామిక్ హిందూ మెజారిటీ కంట్రీ అయినా ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మన ఇండియా నుంచి చాలామంది ప్రజలు ప్రతి సంవత్సరం టూరిజం కోసమని టర్కీకి వెళ్తున్నారు. అలాగే అజర్బైజాన్ అండ్ ఇతర ఇస్లామిక్ దేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు టర్కీ పేరు బయటికి వచ్చింది, కానీ మిగతా ఇస్లామిక్ దేశాలు కూడా యాంటీ ఇండియా ప్రాపగండాను రన్ చేస్తాయి. కానీ వాళ్ళు ఇంకా బయటపడలేదు, వాళ్ళ టైం కూడా వస్తుంది. మ్యాక్సిమం ఈ దేశాలకు వెళ్ళకండి. ఈ దేశాలకు వెళ్ళి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మన ఇండియాకు అగెన్స్ట్గా యూజ్ అవుతుంది. ప్రజెంట్ మనం ఒక కొత్త రకం ఉగ్రవాద ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇంతకుముందు ఉగ్రవాదులు అంటే చదువు రాని వారు, నిరుపేదలు ఉండేవారు. కానీ ఇప్పుడు బాగా చదువుకున్న, భారీగా డబ్బులు సంపాదిస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఉగ్రవాదులు ప్రజెంట్ ఎక్కడైనా ఉండొచ్చు. మీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో, మీరు చదువుతున్న కాలేజీలో, యూనివర్సిటీలో కూడా ఉగ్రవాదులు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీకు ఎవరైనా అనుమానంగా కనిపిస్తే, వాళ్ళు చేసే పనులు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. మన ఇండియాపై దాడి చేయడానికి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న ఈ టర్కీని మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళను మనం ఎలా పనిష్ చేస్తే బాగుంటుంది? అలాగే మన దేశంలో ఇలాంటి ఉగ్రవాదులు మళ్ళీ తయారు కాకూడదు అంటే ఏం చెయ్యాలి? మీ ఐడియాస్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.